శుభాకాంక్షలు. 2020 తర్వాత ఇదే ఫస్ట్ టైం కలుసుకున్నాను మిమ్మల్ని అందరినీ. అన్న ప్రేమగా ఈరోజు వచ్చి మరి వాక్యాన్ని చెప్పాలన్నప్పుడు సరే దేవుని చిత్తం ఎట్టయితే అట్లా చేద్దాం అని మనం ఎక్కువగా ప్రార్థనలోనే అడుగుతాం దేవుణ్ణి. దేవుడు అనుమతి ఇచ్చారు, దాన్ని బట్టి బాగా సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఒక మాట చెప్పారు నాకు, మీ సాక్ష్యం వాక్యం టేక్ యువర్ ఓన్ టైం అన్నది. నా టైం తీసుకోవడానికి ఎంతైనా చెప్పవచ్చు, కానీ వినే ఓపిక ఇలా ఉండాలిగా. లోపే 1 అవర్ లోపే. చాలా సంతోషం. దేవుని కృపను బట్టి ఈరోజు బ్రతుకున్నా. కాకపోతే 77లోనే పోవాల్సిన వాళ్ళం. 76 చివర 76 చివర డిసెంబర్లో నేను బిఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను నందిపాడు నుంచి. ఆ తర్వాత రక్షించబడ్డాను. అంటే దేవుల్లోనే ఉన్నా. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు దేవుని సేవ చేసేవాళ్ళు, టీచర్లుగా ఉంటూ. మా నాన్నగారు మా అమ్మగారితో కలిసి దేవుని సేవలో కొనసాగుతూ ఉండేవాడిని నాగులపాడులో. అది మొదట లోదర్ల ఎలిమెంటరీ స్కూల్, తర్వాత సమితికి అప్పచెప్పారు. ఆ దేవుని యొక్క కృపను బట్టి ఆ లోదల సంఘాన్ని చూస్తూ నాన్నగారు అక్కడే చర్చి ఇల్లు కూడా కట్టారు. నాన్న ఇళ్ళకే కట్టారు అక్కడ. ఆ ఇంట్లోనే ఫస్ట్ మేము ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు డిమాలిష్ చేసి ఇంకో పెద్ద చర్చి చేశారు. సేవకుడికి ఇల్లు లేదు. ఫస్ట్ సేవకుడికి ఇల్లు మా నాన్నగారు వెళ్ళిన తర్వాతనే నాన్న ప్రయాస ద్వారా సేవకుడికి ఇల్లు కట్టారు. ఆ ఇంట్లోనే ఉన్నాం, స్కూల్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు రాజుపాలెం నుంచి 2 సంవత్సరాలు, నాగులపాడు వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఆ ఊళ్ళోనే ఉన్నా. డిగ్రీ చదివేటప్పుడు నాకు ముందు నా పేరు చెప్పి మిగతా విషయాలు చెబుతాను. ముందు నా పేరు, మా నాన్నగారు చాలా పెద్ద పేరు పెట్టారు. ముందు వాళ్ళ నాన్నగారు పేరు వచ్చేటట్టుగా అబ్రహాం అని పెట్టాడు. మంచిగా మాట్లాడాలని స్వాక్ అని పెట్టాడు. ఆయన భావాలు కలిసి ఉండాలని స్టాలిన్ అని పెట్టాడు. ఆయన ఈవెన్ దో ఈజ్ ఇన్ గాడ్స్ సర్వీస్ కమ్యూనిస్టు భావాలు కలిగి ఉండేవాడు. ఎవరైనా ఆ ఏరియాలోకి కమ్యూనిస్టులు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరే షెల్టర్ తీసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే నందిపాడు నాగులపాడు అనేది కొన్ని కమ్యూనిస్టులకి కొంచెం గట్టి ప్లేస్. కొల్లా వెంకయ్య గారు ఉన్నారు కాబట్టి. కొల్లా వెంకయ్య గారు ఎప్పుడు నాగులపాడు వచ్చినా మా ఇంటికి వస్తారు. మా ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆయన ఇక్కడ నిలబడ్డప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, తర్వాత చెబుతాను. అట్లా తాగుతుంటే వీళ్ళ యొక్క ప్రభావం నా మీద బాగా ఉంది. నా పేరు ఎరిచర్ల అబ్రహాం స్వాక్ స్టాన్లీ బాబు. అంత పెద్ద పేరు. మా నాన్నగారికి వాళ్ళ తాతగారంటే మంచి ప్రేమ, ఆ పేరు పెట్టుకున్నాడు అబ్రహాం గారు. అది మొదట. బాగా మాట్లాడాలని స్వాక్. స్టాన్లీ అనేదేమన్నా ఆయన ఆలోచన విధానానికి అనుకూలంగా రష్యన్ ప్రెసిడెంట్ పేరు పెట్టారు. నేను 10th క్లాస్ హై స్కూల్లో చదివేటప్పుడు ఈ టీచర్స్, సోషల్ టీచర్స్ అని స్టాలిన్ అంటే ఏమనుకున్నా ఐరన్ మ్యాన్ అనేవాడు. స్టాలిన్ అంటే అర్థం ఏంటో తెలిసినా నీకు? ఐరన్ మ్యాన్ అనేవాడు. ఆ ప్రభావం బాగుంది. అప్పుడు హై స్కూల్లో ఎవరిని నాకు ఎదురు చెప్పనిచ్చేవాడు. ఒక బ్రాండ్ వేశారుగా ఐరన్ మ్యాన్ అని, అది ఉండేది మనసులో. ఐఎమ్ ఐరన్ మ్యాన్, నేను ఉక్కు మనిషిని అనే మనసు ప్రభావం. ఎవరన్నా ఏమైనా చెబితే ఆ ప్రభావం మన మీద బాగా పనిచేస్తుంది. అది ప్రభావం పనిచేసేటువంటి వయసు అది. కనుక అలాగా ఉన్నాను. నాన్న పరిచర్య చేస్తుండేవాడు, నూతన సంఘాన్ని చూసేవాడు, పాటలు పాడేవాడిని, చాపలు వేసేవాడిని, అన్నీ రెడీ చేసేవాడిని, డ్రమ్ బాగా కొట్టేవాడిని. నాకు బాగా ఇంట్రెస్ట్ డ్రమ్ కొట్టడం అంటే. అందుకని పెళ్ళిళ్ళలో వాయిద్యాలు వాయిస్తే డ్రమ్ కొట్టే ఆయన దగ్గరికి వెళ్ళి ఉంచునేవాడిని. పెళ్ళిళ్ళలో బ్యాండ్ మేళం పెడతారు కదా, ఎక్కడుండేవాడిని అంటే ఆ సైడ్ డ్రమ్ కొట్టేవాడి దగ్గర ఉంచునేవాడు. వాడు ఎట్ట కొడుతున్నాడని మెలకులు నేర్చుకొని వచ్చి చర్చిలో ఇది వాయిస్తూ ఉండేవాడు.
అట్లా నేర్చుకున్నా. నాకెవరు గురువు లేరు, నేను నేర్చుకున్నదే. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వచ్చింది. చర్చిలోకి వచ్చేటప్పుడు చర్చిలో ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి తరఫీదు కావాలి. మీరు యవనస్తులు మరి ముఖ్యంగా ఆడపిల్లలు కూడా కొట్టచ్చు, ఏం పర్లేదు. మా చర్చిలో అమ్మాయి కొట్టుద్ది, బ్రహ్మాండం కొట్టుద్ది. నేర్చుకోవాలి. నేర్చుకుంటే సేవకులకు సహాయకులుగా ఉంటారు. సరే, ఇలా డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయింది. అది అక్కడే ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ జాయిన్ అయ్యా. డిగ్రీ జాయిన్ అయినప్పుడు నాకు ఈ కమ్యూనిస్టులతో పరిచయం అయింది. రూముల్లోకి వచ్చి నా భావాలు కలిగిన ఒక రూమ్లో ఉంటుంటే నేను అక్కడికి వెళ్ళేవాడిని. వాళ్ళ లిటరేచర్ అదంతా బాగా నాకు బాగా పనిచేసింది. ఎందుకంటే మొదటి నుంచి సమాజం, మనం ఎవరికి లొంగి ఉండకూడదు, మనం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి, మనం కూడా మనుషులే కదా, ఇంకోటి మన మీద పెత్తనం చేయడం ఏంటి, ఇలాంటి భావాలు. ఎందుకంటే అసలు ఎందుకు పనిచేసిందంటే ఇది బాగా ఆ దినాల్లో నాన్నగారు రాజుపాలెం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నాగులపాడు వచ్చినప్పుడు పంచె కిందకు దింపి కట్టుకోవడానికి లేదు, చెప్పులు వేసుకోవడానికి లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నాగులపాడు వచ్చాం. పెళ్ళిళ్ళు ఊరేగింపు కానీ, శవం కానీ, సంస్థానానికి వెళ్ళాలంటే అటు తీసుకెళ్ళడానికి లేదు, 1 కిలోమీటర్ అంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సింది. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారు ఎదురు తిరిగి ఎందుకు వెళ్ళకూడదు మనం అని యూత్నంతా కలుపుకొని యుద్ధం చేసి మరీ వెళ్ళాడు. ఆ ప్రభావం నా మీద బాగుంది. కనుక ఎప్పుడైతే వీళ్ళు వచ్చి హాస్టల్లో కొంతమంది దగ్గర ఉంటున్నారో వాళ్ళతో పరిచయాలై బాగా ఆ ప్రభావం నా మీద ఉంది. ఆ ప్రభావం నా మీద ఉండటం వల్ల వాళ్ళకి నేను ఇంట్లో నుంచి బియ్యం తీసుకెళ్ళేవాను, వండుకొని తినడానికి డబ్బులు తీసుకెళ్ళేవాళ్ళం, ఈ పని చేస్తుండేవాడు. మా ఇంట్లోనేమో అమ్మగారు అంత పెద్ద పడుచుకోరు. ఇప్పుడు సమృద్ధిగా ధాన్యం ఉంటుంది, సమృద్ధిగా ఒక బస్తా కందిపప్పు, ఒక అరబస్తా మినువులు, పెసలు ఉండేవి. ముందుగానే తెచ్చేస్తాడు సంవత్సరం సరిపోయిన మా నాన్నగారు. 6 పిల్లలై, 6లో నేనే పెద్దాడిని. నాకంటే అక్కుంది, నాకు తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చివరిగా క్షమించండి కొంచెం, థ్యాంక్ యూ. '77లో ఇక్కడికి వచ్చి నేను జాయిన్ కావాలని అనుకున్నాను. అక్కడ నుంచి డిస్కౌంట్ అయ్యి నాన్నగారిని మామిడిపల్లి మార్చారు. నాన్నగారు అమ్మగారిని. మేము తొట్టింపూడిలో ఉంటున్నాం. మార్చిన తర్వాత మా మేనమామ గారు ఏమో చిల్లంగిపల్లి ఉండేవాడు, హై స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడు. మేము నాగులపాడు వచ్చాం, ఇక్కడ తొట్టింపూడి వచ్చాం. తొట్టింపూడి వచ్చిన తర్వాత నేను లేను, అప్పుడు జైల్లో ఉన్నా. ఆ విషయాలు తొట్టింపూడి వచ్చినప్పుడు నేను లేను. మా ఫాదరు, మా సిస్టర్సు, మా చిన్న తమ్ముడు వచ్చారు, నేను లేను. ఆ సమయంలో నేను 76లో ట్రాన్స్ఫర్ అయింది. నేను 76లో ఒక కేసులో వాళ్ళతో ఉన్నాను కనుక నేను కూడా ఉన్నానని నన్ను అరెస్ట్ చేశారు. బాపట్ల పోలీస్ స్టేషన్లో ఒక కిటికీకి సువేసి కట్టారు కుక్కలాగా. అక్కడ అంతకుముందు మా దగ్గరికి ఏజీ కాలేజీలో పనిచేసేటువంటి చదువుకునేటువంటి ఏజీబీఎస్ చదివేటువంటి సత్యానందం గారు, రూజ్వెల్ట్ గారు అని ఇవాంజలికల్ యూత్ వాళ్ళు ఎప్పుడు నాగులపాడు వచ్చి మీటింగులు పెడుతుండేవాళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళి యూత్ మీటింగ్లో మమ్మల్ని యవనస్తులందరినీ ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అలాగే దేవుని వాక్యం నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం, ఆ విధేయత నేర్చుకున్నాం. దేవుడు అంటే భయం ఉంది. భయంతో అక్కడ నన్ను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరే వచ్చి నా దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు. ఒక చిన్న గిడియన్ బైబిల్ ఇచ్చారు, చదువుకో ఖాళీ ఉన్నప్పుడు. అది చిన్న కొత్త నిబంధనలు ఇచ్చారు, అది చదువుకుంటా ఉన్నాను. కొన్ని మాటలతో దేవుడు మాట్లాడేవాడు. అది బాగా దేవుని దగ్గర కన్నీరు విడిచి, ఎందుకు నేను వాళ్ళ స్నేహం చేశాను, ఎందుకు ఈ పరిస్థితి, మా నాన్నగారికి మా అమ్మగారికి నేను అవమానం ఇచ్చాను కదా, వాళ్ళు దేవుని పని చేస్తామంటే నేను ఇట్లా చేయొచ్చా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేవాడు. తర్వాత ఏం చేశారంటే మమ్మల్ని సబ్ జైలుకి వేశారు, గుంటూరు.
గుంటూరు సబ్ జైలుకి వేస్తే గుంటూరులో ఒక 2-3 నెలలు ఉన్నాం సబ్ జైల్లో. అక్కడ ఈ పోలీసులు ఏం చేశారంటే ఒక తప్పు చేశారు. కేసుకి ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరి మీద మేము చేసాం, దొమ్మికి వెళ్ళామన్నా లేకపోతే ఇంకొకటి చేసామని పెట్టారు కేసు, వాళ్ళు గుర్తుపట్టాలి. ఆ కేసులో కీలక మలుపు చెప్పేది అదే. సబ్ జైలు వేశారు. ఉదయాన్నే 7 గంటలకు మమ్మల్ని బయట తీసుకొస్తారు. మొహం కడుక్కొని కాల్కొచ్చేది తీసుకొని స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్ళాలి. మళ్ళీ లోపల పడేస్తారు. లోపల పడేస్తానికి ఈ ఉదయం పూట తీసుకొచ్చారు, అన్నీ అయిపోయినాయి, లోపల వేశారు. ఆ గుర్తుపట్టేవాళ్ళు ఆలస్యంగా వచ్చారు. అందుకని ఎస్ఐ ఏం చేశాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేశాడు మరి మనకు తెలియదు, మనం నెప్పవేయకూడదు. మమ్మల్ని తర్వాత సెల్ల నుంచి బయటికి తీసుకొచ్చారు. తీసుకురాకూడదు అట్లా. తీసుకొచ్చి ఎస్ఐ దగ్గర నిలబెట్టి వీడి పేరు స్టాలిన్, వాడి పేరు రాజేంద్ర ప్రసాద్, వాడి పేరు ఫలానా ఫలానా అని 5 ఉంటే 5 పేర్లు వాళ్ళు చూపించి ఫలానా ఫలానా అని గుర్తుపడతారు కదా రేపు జైల్లో, అక్కడ జడ్జి దగ్గర కోర్టులో అని అంటే గుర్తుపడతామన్నారు. నన్ను కూడా అర్థమే కదా చెప్పారు. మేము వెళ్ళి ఏం చేసాము, కొంచెం తెలుసు మనకి, చదువుకున్నాగా. అందువల్ల మమ్మల్ని అలా తీయకూడదు, మీరు తీశారు కనుక మేము భోంచేయం అని స్ట్రైక్ చేశాం. ఆ రోజు రాత్రి భోంచేయాల 5 సెల్ల నుంచి బయట రావాలి, మేము రావన్నాం. జడ్జికి తెలిసింది ఖైదీలు భోజనం చేయకుండా అక్కడ స్ట్రైక్ చేసి చనిపోతే వాళ్ళ మీదకి వస్తుంది. అందుకని ఆయన ఉదయాన్నే మా దగ్గరికి వచ్చాడు. ఏంటి వాడి చివరి ప్రాబ్లం అన్నాడు. మేము రాసి ఇచ్చేవాళ్ళు లిఖితపూర్వకంగా. మమ్మల్ని ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉంది, కోర్టులో గుర్తుపడితే మాకు శిక్ష వేస్తారుగా, మేము చేయని దానికి వచ్చాము. ఆ దేవుడు తెలుసు, అన్నీ తెలుసు. సరే కేసు ఆర్గ్యుమెంట్ జరిగి మాకు శిక్ష పడితే వేయచ్చు, తప్పులేదు. కానీ చూపించి ఫలానా స్టాలిన్ ఈయనే, ప్రసాద్ ఈయనే, దేవదాస్ ఈయనే, నాగేశ్వరరావు ఈయనే అని గుర్తుపడితే మాకు శిక్ష పడింది కదా. అందుకని మేము వీళ్ళు మమ్మల్ని కాన్ టైంలో తీశారండి అని అంటే అదంతా రాసుకొని ఆయన బయటికి తీసిన వార్డన్ని, ఆ ఎస్ఐ మీద రిపోర్ట్ రాసి ఆయన సస్పెండ్ చేశారు. వార్డన్ని కూడా సస్పెండ్ చేశారు. జడ్జిమెంట్ ఇది మురళీ గారు అని లాయర్ బాపట్ల ఉంటాడు. ఆయన వాదించి ఇలాంటి కేసే ఒకటి పశ్చిమ బెంగాల్లో జరిగింది, వాళ్ళకి కేసు లేకుండా చేశారు కనుక వీళ్ళు కూడా కేసు ఉండకూడదు అని వాదించాడు. వచ్చి కూర్చున్నాడు. ఒక వారం ఈ కేసుని వాయిదా వేస్తున్నాడు. ఒక వారం వాయిదా వేసాడు. జడ్జిమెంట్ పలానా రోజు అన్నాడు. అందరం వెళ్ళి కోర్టులో నిలబడ్డాం. జడ్జి గారి తీర్పు, యవనస్తులైనటువంటి వారి మీద చదువుకోకుండా కేసు పెట్టి వీళ్ళు అనవసరం ఇరికిచ్చారు కనుక ఈ కేసు కొట్టేస్తున్నాను అన్నాడండి వెంకటేశ్వర గారు. ఆయన కూడా రిటైర్ అవుతాడు, ఇక ఆ నెలలో రిటైర్ అవుతాడు. అసలు మాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఇదంతా దేవుని కృపే. మేము బాపట్ల స్టేషన్లో ఉన్నప్పుడు, సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆ రూజ్వెల్ట్ గారు, సత్యానందం గారు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, అనేక మంది సేవకులు వచ్చి ప్రార్థన చేసి, యవనస్తులు తెలియదు వీళ్ళని విడిచిపెట్టాలా అని ప్రార్థన చేస్తే జడ్జి గారికి ఆ మనసు ఇచ్చాడు, కొట్టేశాడు. కొట్టేసి అందరం దేవునికి అక్కడే ఉండి స్తోత్రాలు చెల్లించి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇంటికి ఇక ఆగితే వాళ్ళు ఎక్కడ ఇంకో కేసు అని పెట్టి అరెస్ట్ చేస్తారని ఇక ఆగకుండా ఇంటికి వచ్చేసాం. అప్పుడు 77లో ఇక్కడ చేరదాం అనుకున్నా, కుదరలా. బాపట్ల వెళ్ళి చేరదామని ఆర్ట్స్ కాలేజీలో వెళ్ళాను. అప్లికేషన్ కూడా తీసుకున్నా. కానీ అక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం ఇవ్వలే. 1 సంవత్సరం డిస్కంటిన్యూ అయింది. 78లో జాయిన్ అవ్వాలంటే కుదరదు, వీళ్ళు ఏదో పర్మిషన్ తేవాలి ఆ కాలేజీ నుంచి అని అన్నారు. సరే లాభం లేదు కానీ మళ్ళీ వచ్చి ఇక్కడ పీవీఎన్ కాలేజీలో చేరిస్తే అడిగితే పీవీఎన్ కాలేజీలో చేర్చుకున్నారు. ఫస్ట్ ఇయర్ మళ్ళీ చేరాను 78లో. 78 to 79, 81కి నా డిగ్రీ అయిపోయింది. ఇక్కడ 81 డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన 2వ నెలలో హైదరాబాద్లో పీఈటీ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళా. ఇక్కడ శంచయ్య గారు ఉన్నారు, పీడీ గారు, వాళ్ళ అమ్మాయి అక్కడ అథ్లెటిక్ కోచ్. ఆ శంచయ్య గారు అబ్బాయి బోస్ గారు అని నా బెస్ట్ ఫ్రెండ్. ఆ బోస్ ఏమన్నాడంటే, ఆయన
హైదరాబాదు పోస్టుల్లో ఉద్యోగం చేస్తా ఇండియా టీంకి కబడ్డీ కెప్టెన్గా ఉన్నాడు. ఆ బోసు ఏం చేస్తున్నావు అన్నా అన్నాడు. ఒకరోజు వచ్చాడు ఇక్కడికి, బజార్లో కనబడితే అంటే ఏంది నేను ఈటీ ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నాను, ఏలూరు వెళ్తే చేర్చుకోలేదు అని అంటే, బలివుడేనే అక్క ఉంది అక్కడ హైదరాబాద్లో, నేను చెబుతాను అప్లికేషన్ కూడా పంపిస్తాను పెట్టేసి జాయిన్ అవ్వ అన్నాడు. అప్లికేషన్ పంపిస్తే అప్లికేషన్ తీసుకొని పోయి జాయిన్ అయ్యా. సీట్ వచ్చింది అక్కడ. సీట్ వస్తే హైదరాబాద్లో 81లో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు చదవాలి. 81, 82, 83లో బయటకు వచ్చినాక ఎంప్లాయ్మెంట్ చేయించాలి. ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ చేయించాల. 2 నెలలు నేను ఎంప్లాయ్మెంట్ చేయకుండా నెగ్లెక్ట్ చేశాను. తర్వాత వెళ్ళి చేసి ఎవరో చెప్పారు ఎంప్లాయ్మెంట్ చేయరా ఉద్యోగం వస్తుందని. 84లో డిఎస్సి పడితే నాకు రాయటానికి 2 నెలలు తగ్గింది సీనియారిటీ. ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ చూస్తే 2 నెలలు తగ్గింది. చాలా ప్రయత్నం చేశాను, అవకాశం లేదండి. అప్పుడే కొత్తగా ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ వచ్చింది, చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన. ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాడు అని మేము ఏం చేయలేము సారీ అన్నారు. ఎందుకంటే గుంటూరు హెడ్ రిజిస్టర్ ఆఫీసులో మా అంకుల్ రిజిస్టర్, పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారు. చాలా చేసాం ఇట్లా ఏదో విధంగా దీని నుంచి బయటపడదామని, ఎట్లయినా డిఎస్సి రాయాలని అనుకుంటే కుదరలా. సరే నెక్స్ట్ డిఎస్సిలో చేరుకోలేనా అని అన్నారు. వెంటనే 85లో డిఎస్సి పడింది. డిఎస్సిలో నేను పాస్ అయ్యాను. ఇంటర్వ్యూ జరుగుతుంది ఇందిరాగాంధీ చనిపోయిన రోజే. జిల్లా పరిషత్తులో ఇంటర్వ్యూ జరుగుతుంది. నాకంటే ముందు ఇంటర్వ్యూకి 7 వెళ్ళారు, ఇంకా ఇద్దరు తర్వాత 10 నేను వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఈలోపు ఇందిరాగాంధీని చంపేశారు, ఇంటర్వ్యూ ఆపండి అన్నారు. గందరగోళాలు జరుగుతున్నాయి అని అంటే ఇక అది ముగించుకొని బైపాస్కి వచ్చి, బైపాస్లో లారీ ఎక్కి తొట్టింపూడి అంటారు మామిడిపల్లి దిగాం. మా నాన్నగారు నేను దిగి వెళ్ళాము. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే సంవత్సరం 86లో మళ్ళీ ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ చేస్తే అందులో నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. బంధువులు అందరూ అనుకున్నారు ఇది ఏం చదివాడు, ఇంటర్మీడియట్ 10th క్లాస్, మంచి మార్కులతో కూడా పాస్, వీడికి ఏమవుతుంది ఉద్యోగం అని చాలా అవహేళన చేశారు. మా మేనమామలు 5గురికి ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు మేనమామ కూతుర్లే చేసుకున్నారు. నాకు కూడా ఒక మేనమామ ఇవ్వాలనుకున్నాడు, కానీ వీడికి ఉద్యోగం లేదు, వీడికి ఏం బతికెత్తాడు, వదిలే అన్నారు. సరే నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే 5 మామలు వచ్చారు మళ్ళీ అడగటానికి. మా నాన్నగారు నో అన్నాడు. మా నాన్నగారు నో. ఇక అప్పుడు మా నాన్నగారి తరపున చీరాలు వెళ్ళాము ఒక మ్యాచ్ చూడడానికి. చీరాలు వెళ్తే, అంటే ఈ విషయాల కంటే ముందు రక్షించబడింది ఎట్లా చెప్పాలి అంటే దానికంటే ముందు ఈ విషయాలు చెప్తున్నా. చీరాల్లో చూసి వస్తూ బాపట్లలో మా బంధువుల అమ్మాయి, అంటే మా నాన్నగారి తరపున వద్దాము, మా నాయనమ్మ వాళ్ళ కుమార్తె కూతురు అంతకుముందే కబురు చేశారంట నమ్మల్ని చూసి వెళ్ళమని. సరే అటు నుంచే వస్తున్నాం కదా చూద్దాంలే అని వెళ్ళాం. వెళ్ళి చూస్తే అప్పటికి దాదాపు 30 మందిని నో అంది. ఎంతమందిని? చిన్న కారణాలే, సినిమా చూస్తాడు, సిగరెట్లు తాగుతాడు అనే చిన్న కారణాలకే నో అంది. నన్ను అడిగారు. విజయలక్ష్మీపురం చర్చిలోకి వెళ్ళాం, ఫెలోషిప్ చర్చిలోకి వెళ్తే అమ్మగారు వరకృపాకర్రావు గారని ఆయన భార్య నన్ను ఇంటర్వ్యూ చేశారు. అబ్బాయి మరి నీకు అమ్మాయి చాలా భక్తి కలిగింది, మారుమనసు పొందింది, నీ సంగతి ఏంది చెప్పు అంది అమ్మగారు. అంటే నేను సిగరెట్ తాగుతాను, అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు అని చెప్పాను.
అదేందా ఎవరన్నా వచ్చి నాకేం లేదు చాలా మంచోడని చెబుతారు, నువ్వేంది అన్ని అలవాట్లు ఉన్నాయని చెబుతున్నావు, నీకు ఎట్ట అయితే పెళ్ళి అన్నాడు. ఏమనండి అయితే అవుతులే, అది నేను అబద్ధం ఎందుకు చెప్పాలన్నా. నేను అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను అబద్ధం చెప్పనండి, సత్యాన్ని చెబుతాను. నీ పేరేంది అన్నాడు. నా పేరు అబ్రహాం సువాక్ స్టాన్లీ బాబు అన్న. నేను ఏం పిలవను, సువాక్ అనే మాటే పిలుస్తా. ఎప్పటికి కూడా ఆయన కనపడితే సువాక్ బాగున్నావు, ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన సువాక్ బాగున్నావా అంటాడు. మంచి మాట మాట్లాడతావా నువ్వు నాకు నచ్చావు అని వాళ్ళని పిలిచి, ఈ అబ్బాయి చేసుకోమని మారుతాడు మంచోడు అని చెప్పి వాళ్ళకి చెబితే 30 మందిని కాదన్నామే నన్ను చేసుకో. నేనేమన్నా మంచోడా? ఏ మంచి లేదు నాలో. పెళ్ళైనాక జేబులో కూడా సిగరెట్ ఉంది. ఇక్కడ జేబు చిన్న కాంత ఉంటే, లేకపోతే జేబులో మొత్తం నా వెనక మాట్లాడుతూ సిగరెట్ తీసి దాచిపెట్టేసిందంట. నాకు లేదు, అసలు తెలియదు నాకు. ఎప్పుడూ నువ్వు సిగరెట్ తాగొద్దు, అది చేయొద్దు ఇది చేయొద్దు ఎప్పుడు అన్నా. వచ్చిన దగ్గర నుంచి ప్రేయర్కి వెళ్ళేది, నేను కూడా వెళ్ళేవాడిని ప్రేయర్ చేసుకునేవాడిని. కానీ అలవాట్లు పోలే. భోజనం చేసి 7:30 కల్లా బజార్కి వెళ్ళి 2 సిగరెట్లు తాగి రావాలి. అది నా పరిస్థితి ఆ రోజుల్లో. ప్రేమైన వాళ్ళరా, ఈ బైబిల్ చదవటం, బైబిల్ కొంచెం ఈ వాక్యం వింటున్నాను కదా ఇప్పుడు 86 నుంచి 87లో యూత్ రిట్రీట్కి వెళ్తున్నాం, బిర్లా గార్డెన్ మద్రాసుకి. పొన్నూరు నుంచి చాలామంది యవనస్తులు, గుంటూరు నుంచి యవనస్తులు అందరూ ట్రైన్లో ఉన్నారు. నేను కూడా నా భార్య ఉన్నాం. పిల్లలందరూ భోగిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏమొచ్చింది వీళ్ళకి ఏడుస్తారు, ఏం చేసేది చిన్న చిన్న పిల్లలు, ఎందుకు ఏడుస్తారు అని అనుకునేవాడిని. అని పడుకున్నాను. పడుకుంటే ఒక మాట వినపడుతుంది నా చెవిలో. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు, ఈ మూడే. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు, ఈ 3 ప్రతిధ్వనిస్తే నేను అప్పుడు ఆలోచించాను, నిజమే కదా, నేను ఎక్కడికి వెళ్తున్నాను, యూత్ రిట్రీట్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను, రక్షించబడాలని, మంచిగా ఉండాలని. ఎవరి కోసం వెళ్తాను, నా భార్య కోసమా, నా కోసం నేను వెళ్ళాలి, నా భార్య కోసం వెళ్ళాలి అని మనసులో గద్దిస్తుంది. గద్దించినప్పుడు నెల్లూరు కర్నూలు మధ్యలో ఒక నది ఉంది. సిగరెట్ పెట్టి తీసి ఆ నదిలో పడేసా. అంతే, లాస్ట్. ఇంకా మరలా ఎప్పుడు సిగరెట్ జోలికి వెళ్ళా, మళ్ళీ సినిమా జోలికి వెళ్ళా, మళ్ళీ లోకం వైపు చూడకుండా ఉండడానికి దేవుడు నన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు. అప్పుడు ఇంకా నేను దేవుని దగ్గర ఒప్పుకున్నానంటే ఒప్పుకోలే, ఊరికే మనసు అనిపించింది పడేసాను. వెళ్ళాం, రిట్రీట్కి వెళ్ళాం. రిట్రీట్కి వెళ్ళి రిట్రీట్లో మీటింగ్ అవుతుంది, వస్తుంది, మధ్యలో లీడర్స్ వస్తున్నాయి, టీ తాగుతున్నాం. అసలు ఈవిడ వస్తా కూడా నన్ను పలకరించట్లా. ఇదేందిరా, నా భార్య కనీసం నన్ను పలకరించట్లేదు, చూసి చూడనట్టు వెళ్తుంది ఏంటి అని నేను కొంచెం బాధపడ్డా. అక్కడ నా భార్య నాకు తెలుసు, చూసేవాళ్ళు మిగతా వాళ్ళు తెలుసా, ఎవరికన్నా మీ ఇద్దరు మాట్లాడకుండా ఉంది అక్కడ నిలబడి, మిగతా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసా, తెలియదు కదా. అక్కడ రూల్ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకోకూడదు, యవనస్తులు అసలు మాట్లాడుకోకూడదు. దట్ ఈస్ ద రూల్. నాకు తెలియదు. నేనేమో నా భార్య మీద అసలు వ్యసనం పడుతున్నా. ఏంటో ఆవిడ కనీసం చూసి కూడా నేను ఎవరు అన్నట్టు అటు తిరిగి వెళ్ళిద్దేను. అనంతపూర్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆవిడ జోగదాస్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ పెద్ద స్కూల్ ఉండేది. వాళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరితో కలిసి వెళ్తూ ఉంటుంది, కలిసి వెళ్తూ వస్తూ ఉంటుంది. నేను అటు ఎదురుగుండా కానీ నన్ను అది చూడట్ల. ఇదేమి ప్రార్థన, భర్త వెళ్ళి చూడకుండా భార్య, కొత్తగా పెళ్ళి అప్పటికి ఎంత ఏమంటే 86 జూన్లో అయింది పెళ్ళి, 87 అక్టోబర్లో 1 సంవత్సరం అయింది. అప్పటికి ఇంకా పిల్లలు కూడా పుట్ల మాకు. ఇదేంటి పరిస్థితి అని నేను కొంచెం బాధపడ్డాను. కానీ అక్కడ ఆ 5 రోజులు ఉన్నప్పుడు ఈ గ్యాలరీ ఉంది, గ్యాలరీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా. దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నాడు. ఒక సేవకుడు, ఎవరో కాదు, పొన్నూరు ఆయనే, శ్రీహరి గారు వచ్చి, బ్రదర్ దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయాలన్నాడు. నీ కార్యాలు నువ్వు ఏం చేసావు అన్నీ ఒప్పుకొని ప్రార్థన చేయమంటే ఏది చెప్పడం నాకేం, ఈ రోజు నేను ఆయనతో ఏకీభవించట్లేదు. కానీ ఆ రోజు నన్ను
దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయడానికి పురుకొల్పింది ఆయన. దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీరు పర్యంతమై ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు యెషయా గ్రంథము 40 ఒక మాట చదువుతాం. 48వ అధ్యాయము 17వ వచనములో, నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే, నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను అనేటువంటి మాట 48వ అధ్యాయము 17వ వచనంలో. ఎప్పుడైతే ఈ మాట దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడో, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక దేవుని దగ్గర కన్నీరు, ఎంత కన్నీరు వస్తుందంటే, నేను చేసేవన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. మనసులో ఆలోచనలు, చేసిన కార్యాలు ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉండేవాడిని, తప్పు చేసేవాడిని కాదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయిగా, తప్పు చేయకూడదని ఆలోచన. ఆ భావాల్లో తప్పు చేయడానికి భయపడేవాడిని. ఒకవేళ ఏమన్నా తప్పుడు ఆలోచన వచ్చినా వెంటనే దేవుని గద్దింపు వచ్చేది. ఏయ్, నువ్వు దేవుని సేవకుని కొడుకు అని గద్దింపు వచ్చేది. రాగలేనే ప్రభా నన్ను క్షమించు అని దీన మనసు అనుకొని బయటికి వెళ్ళేవాడు. దేవుడు ఆ విధంగా రక్షించి ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు. తర్వాత ప్రార్థన చేసుకున్నాను, వచ్చేసాను. బాపట్లలో ఎల్ఏఎఫ్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఎల్ఏఎఫ్ చర్చి, లేమన్ శివాంజలికల్ ఫెలోషిప్. ప్రార్థన చాలా కఠినంగా ఉంటుంది. ఎవరి స్నేహం ఉండదు, బంధువుల ఇంటికి కూడా వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు, కినాలకు పోకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అంత స్ట్రిక్ట్గా నాకు అనిపించి తర్వాత అన్నాను, అవును ఏంది వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, బంధువులు వదిలిపెట్టే దేవుని వాక్యం ఏం చదువుతుంది, నీ బంధువులకు ముఖం చాటు చేయొద్దన్నది కదా, బంధువులు వదిలిపెడితేట అనుకునేవాడిని. తర్వాత దేవుడు ఏం బోధించాడంటే, బంధువులను పలకరించవచ్చు, బంధువులతో బాగా ఉండొచ్చు, కానీ వారి ఆచార వ్యవహారాల్లో నువ్వు మింగిలి కాకూడదు. మా నాన్నగారు శోధన సంఘంలో పనిచేసేటప్పుడు కోడిగుడ్లు వస్తాయి, పాట పెట్టేవాళ్ళు. కోడిగుడ్డు ప్రథమ ఫలం దేవుడి పాట 2.5 రూపాయలంటే ఒకసారి నేను 5 రూపాయలు పడి గుడ్డు నాకు ఇచ్చారు. 5 రూపాయలు ఇవ్వన్నారు. ఎక్కడ తెచ్చి ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు, నేను ఉద్యోగం చేస్తా, మా నాన్న ఇవ్వాలి. ఇంటికి పోయిన తర్వాత చోట్లు పెట్టాడు. అరే నీకెందుకురా, అంత మనగాళ్ళ వాడు ఏడ తెచ్చిస్తా డబ్బులు అన్నాడు. నువ్వు ఇస్తేనే ఇస్తాను. మా నాన్నగారిని ఏడ తెచ్చిస్తాను, లేదంటే ఆ సందాలో డబ్బులు కాజేసి ఇవ్వాలి, ఎందుకంటే నా దగ్గర ఏడున్నాయి, నేనే ఉద్యోగం చేస్తానని. అలా పాటలు ఉండేవి. వాటిని కూడా తర్వాత నేను కొంచెం ఆలోచన చేశాను. ఇవన్నీ లోక సంబంధం అని కదా, ఎందుకు వీటిలో పార్టిసిపేట్ అవుతున్నారని. ఇక మా నాన్నగారు నాగులపాడు తొట్టింపూడి వచ్చిన తర్వాత, తొట్టింపూడిలో కూడా మామిడిపల్లి, తొట్టింపూడి, మునిపల్లె, నూతన చర్చలు చూసేవాడు. ఆ తర్వాత మానేసి కుటుంబాన్ని మొత్తాన్ని మేము పొన్నూరు శ్రీహరి గారి దగ్గర తీసుకొస్తున్నాం. ఆదివారం ఉన్నట్టే మేము 7గురిమి ప్రేయర్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. పొన్నూరు ప్రేయర్ చేసుకొని నాన్నగారు కూడా రక్షించబడి మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకొని, మా అమ్మగారు వీళ్ళందరూ కూడా, మా తమ్ముళ్ళు అందరూ కూడా ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవలో ఉండడానికి కారణం ఏంటంటే నా భార్య నడిపింపే. ఆమె లేకపోతే నేనేమయ్యేవాడిని నాకు తెలియదు. ఈరోజు దేవుని సేవలో ఉన్నానంటే క్రెడిట్ కోసు మా వైఫ్, మా లైఫ్ పార్ట్నర్. ఆవిడ భాగ్యే. ఎప్పుడు నాకు ప్రార్థనకు రా, ఎటు చేయి అటు చేయని చెప్పాల. అయినా మేము కలిసి ఉన్నాం కనుక నా భార్యను ఫాలో అవ్వాలి, నేను ఆవిడ నన్ను ఫాలో కావాలి. నన్ను ఫాలో కావాలి, నేను లోక సంబంధం అన్నాను. నన్ను ఎందుకు ఫాలో అవ్వాలి? దేవుని ఫాలో కావాలి. దేవుని ఫాలో కావాలంటే ఇద్దరం కలిసి దేవునిలో ఉండాలి. అలాగా మాకు 87 చివరిలో అమ్మాయి పుట్టింది. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను వెల్దుర్తి వెళ్ళాను. ఈ క్రమంలో దేవునితో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 12వ వచనంలో దేవుడు మాట్లాడాడు, యాకోబు, నేను నిన్ను పిలిచిన ఇశ్రాయేలు నాకు చేయయోగ్యము వినుము, నేను ఆయననే, నేను మొదటివాడును కడపడివాడును,
నా హస్తము భూమి పునాది వేసను అని ఆ 2-3 వచనాల ద్వారా నాతో మాట్లాడినప్పుడు అవి హృదయంలో బాగా పనిచేసి అక్కడ హై స్కూల్లో నాకు ఇంత రూమ్ ఉండేది, ఈటి రూమ్ ఇంత ఉండేది. ఈ రూమ్లో నేను ఎప్పుడైనా ఆదివారం వెళ్ళకపోతే వెల్దుర్తిలో లోదన పాస్ గారు వచ్చి నన్ను తీసుకెళ్ళేవాడు వాక్యం చెప్పడానికి. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి జీవనజ్యోతి గారు అని పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా పెద్దోడయ్యాడంట. మొన్నే ఒక ఆయన చెప్తున్నాడు, ఉన్నాడు ఆయన చర్చికి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఏదో నాకు తెలిసిందే, నాకేమైనా ట్రైనింగ్ ఉందా? ఏం లేదు, తెలీదు. ఆ బైబిల్ చదువుకొని దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాడు. అలాగా దేవుని సేవలో అక్కడికి వెళ్ళకుండా బాపట్ల సంఘానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా పాడుతూ ఉంటే నేనేమన్నా అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఈ ఆర్కెస్ట్రాలో ఘంటసాల పాటలు పాడుతూ ఉండేవాడు. సినిమా పాటలు అంటే బాగా పిచ్చి. ఇక్కడ నిడుపురంలో ఏజ్గల్ గారి ఇంటి ఆ చర్చి పక్కన ఒక చిన్న రూమ్ ఉండేది. డిగ్రీ చదువుతా ఆ రూమ్కి వచ్చి ఆర్కెస్ట్రా ఉండేది, అక్కడ పాడుతుండేవాడు. వీళ్ళందరూ ఇప్పుడు సేవకులందరూ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ తొంగి చూసి మమ్మల్ని రేపు పాడుతున్నారే అనుకునేవాడు. అప్పుడప్పుడు చెబుతాడు ఏజ్గల్ గారు, అన్న మీరు పాడేటప్పుడు మేము తొంగి చూసేవాళ్ళం కిటికీల్లో నుంచి అని. అట్లా నిడుపురంతో నాకు మంచి పరిచయం. ఫ్రెండ్స్ ఉన్నారు, రాతరావు గారు, భువన్ స్వామి, వీళ్ళందరూ. ఇంతో కలిసి నేను నాటికలు వేసాను. ఇక్కడ పరిషత్ నాటికలు వేసాను. బాబురావు అని, కూచిపూడి బాబురావు అని ఒక ఆయన ఉండేవాడు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. వాడు పరిషత్ నాటకాల్లో మంచి బెస్ట్ యాక్టర్ అటెండ్ చేశాడు. ఆయన ఒక నాటికే ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ వెంకటరావుని ఎత్తుకున్నా, చిన్నోడు ఇంత ఉంటాడు అంత ఉంటాడు. ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు, ఆయన ఎంత ఉన్నప్పుడు ఎత్తుకునేవాడు. ఇలా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నమ్మకంగా ఉన్నాను కనుక వీళ్ళారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుల్లో నమ్మకంగా ఉంటే దేవుడు విడిచిపెట్టడం. ఇక్కడ నేను ట్రైనింగ్ చదివేటప్పుడు కొంచెం షఫల్ అవుతున్నా. ట్రైనింగ్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో పీఈటీలు వేయాలని ఒక జీవో ఉంది. దాన్ని పట్టుకొని అప్పుడు ముఖ్యమంత్రి భవన వెంకటరామరెడ్డి ప్రతిరోజు కలిసేవాడు. ఏందిరా మీ గోల, వేస్తాలి పొండి అన్నాడు చివరికి. అలానే ట్రైనింగ్ ముగించుకున్న వెంటనే అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో డ్రిల్ మాస్టర్ వేయాలని మొట్టమొదటి వేసింది మమ్మల్ని. నన్ను దోపల పుట్టోళ్ళు ఇద్దరిని ఇక్కడ పొన్నూరుకి అలాట్ చేశారు. అప్పుడు వెంకయ్య గారు సౌత్ ప్రెసిడెంట్. వెంకయ్య గారు ఉన్నారు కదా అని మేము ఇక్కడికి వచ్చాం. పోస్టింగ్ ఇట్లా ముగ్గురిని వేశారు. ఎక్కడ పోస్టింగ్ ఇట్లా 3 చోట్ల ఖాళీలు ఉన్నాయి, ములుకుదురు, వెల్లలూరు, మామిడిపల్లి. మామిడిపల్లిలో మా అమ్మ నాన్న పనిచేస్తున్నారు. అక్కడ వేయరు కదా, సరే ఏడో చోట వేయండి, నేను ఏడాది చేయడానికి మనకు సిద్ధమే అని అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఒక ప్లేస్ అడుగుతున్నారు, వెల్లూరు వేయి మాకు అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే దూడిపల్లి ఏదో చదువు, ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఇద్దరు వాళ్ళకి సంబంధించిన వాడు. దొప్పలపొడి డిఓ వింటలా మాట. నేను ఏం చేసి పోస్టింగ్ ఇవ్వమని రోజు వెళ్ళి అడుగుతున్నాం, ఇవ్వటంలా. వాళ్ళ మీద రిపోర్ట్ చేశాను కలెక్టర్కి, వాళ్ళకి లెటర్ పెట్టాను. మాకు అడ్డగాళ్ళ రామారావు గారని ఒక ఆయన లీడర్ ఉండేవాడు ఏపీటీఎఫ్. ఆయన ఏమన్నా ఇట్లా కుదరదు, మనం పిటిషన్ పెడదాం అన్నాడు. పిటిషన్ పెట్టి వాళ్ళకి ఇచ్చాము. ఆ నెక్స్ట్ డేనే డివోర్స్ మీటింగ్ అంట. ఆ నెక్స్ట్ డేనే డివోర్స్ మీటింగ్ అయితే డివోర్స్ మీటింగ్లో కలెక్టర్ గారు అడిగాడు, రాధాకృష్ణ ఎందుకు వెళ్ళేది వాళ్ళకి పోస్టింగ్ అని. ఏమంటే ఏం చెప్పట్లేదు, నాకు ఎమ్మెల్యే చెప్పట్లేదు, అనుకూలంగా లేదు సార్, అందుకని ఇవ్వట్లేదు అన్నాను. 3 నెలల జీతం నువ్వు ఇస్తావా? వాళ్ళ జీతం ఎంత నాకు అప్పుడు తెలుసా? 398. మొట్టమొదట 398తో ఉద్యోగాలు ఇవ్వమని ఎన్టీ రామారావు గారు వేశారు. 398 జీతం. అది ఇయటానికి కూడా 3 నెలలు తిప్పేవయ్యా. నేను పోయా ఉంటాను, 3 నెలలు కావాలంటే మీరు ఒక 1000 రూపాయలు తీసుకోండి సార్, మాకు పోస్ట్ ఇవ్వండి అంట. నేను ఎప్పుడైతే ఈ పిటిషన్ పెట్టామో ఆగస్టు 12వ తారీఖున నేను పొద్దున్నే మొంగొట్టుకున్నాను. పొద్దున్నే బిళ్ళపంటరుతూ నీకు ఉద్యోగం వచ్చింది, మామిడిపల్లి ఇచ్చారు వెళ్ళమన్నారు. మామిడిపల్లి ఇచ్చారు, ఆశ్చర్యపడ్డా నేను.
మామిడిపల్లిలో మా అమ్మ పని చేస్తున్నారు, మా నాన్నగారు పని చేస్తున్నారు, నేను మూడోవాడిని. మీ స్కూల్ ఇది అన్నారు ఊళ్ళో వాళ్ళంతా. ఏమో ఈ స్కూల్ మీద ఈ కుటుంబంతో ఏడే పని చేస్తారు ఏంటి అని అంటే, ఏమో దేవుడు ఇచ్చాడు వచ్చాను. కమిటెడ్గా ఉద్యోగం చేశాను. అంత డెడికేటెడ్గా చేసామంటే సాయంత్రం పూట లాస్ట్ పీరియడ్ ఆసనాలు వేయించాలి పిల్లలందరి చేత. పిల్లలందరినీ నిలబెట్టి ఆసనాలు వేస్తూ ఉంటే, నేను చూపించి వేస్తూ ఉంటే ఊరోళ్ళు అటు పోయేవాళ్ళందరూ కూడా రోడ్డు మీద నిలబడి చూస్తుండేవాడు. ఏ స్కూల్లో 2 స్కూల్లో వెలలూరు ములుకుదులో జరగట్లేదు, కానీ మామిడిపల్లిలో జరుగుతుంది. వాడు మెచ్చి 87 అక్టోబర్లో నాకు వెల్దుర్తిలో ప్రమోషన్ ఇచ్చి వెల్దుర్తి హై స్కూల్కి వేసారు. వాళ్ళు అన్నారు, నువ్వు అక్కడ పోతే అరే వెల్దుర్తి అంటే బాంబులూరు, ఎక్కడికొచ్చేదా రికమెండ్ చేసి ఎక్కడో చోట వేసుకోవచ్చు కదా, ఏడ వేసుకునేది అన్నారు. నాకు దేవుడు తోడుగా ఉంటే ఎక్కడైతేమి, బాంబులు అయితే నాకే, ఇంకోటైతే నాకే. వెళ్ళి స్కూల్లోనే ఉండేవాడిని. అన్ని కట్ల పావులే. భోజనానికి వెళ్తా ఉంటే కట్ల పావులు ఆడ పోతుండే. నా రూమ్ ఇంత రూమ్ ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు, నేను, తెలుగు మాస్టర్ గారు, రైటర్ అందరూ అక్కడే పడుకునేవాడు. వారానికి శనివారం నాడు అందరూ ఎట్టేవాళ్ళు అటు వెళ్ళేవాడు. 2 సంవత్సరాలు చేశాను. నేను అప్లికేషన్ పెట్టకుండా తీసుకొచ్చి వెల్దుర్తిలో వేసి ఇక్కడ వెదులుపల్లి వేసారు. అప్లికేషన్ కూడా పెట్టాలి నాకు ట్రాన్స్ఫర్. కారణం ఏంటంటే రేటూరు, ఇది అక్కడి నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చి రేటూరు వేశారు. రేటూరు వేసేటప్పుడు రేటూరు నుంచి నేను ట్రాన్స్ఫర్ కావడానికి ఒక మంచి పొలిటికల్ లీడర్, ఆయన పీటే, వాళ్ళ అల్లుడు కాకుమాలో చేస్తారంట. కాకుమాలో చేసేవాడు వెల్దుర్తి ఎక్కడో చేసేవాడు పల్నాడులో, కాకుమాల రావాలి, కాకుమాల ఇక్కడ రేటూరు రావాలి. అందుకని నువ్వు వెళ్తావా వెదులుపల్లి అన్నారు. వెళ్తాను అన్నాడు. నాకు ఎక్కడైతే వెదులుపల్లి వెళ్ళిపోయా. ఆయన అంటాడు, హెడ్ మాస్టర్, నేను అసలు కనీసం నువ్వు లెటర్ పెట్టలేదు, నేను రికమెండ్ చేయలేదు, నువ్వు ఎక్కడ పోతావు అంటాడు. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, పోతాను పంపించారు. అదే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. వెల్దుర్తిపల్లి వెళ్ళటం అనేటువంటిది ఒక టర్నింగ్ పాయింట్. నేను బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకోవడానికి, పిల్లల్ని మంచి ట్రైనింగ్ చేయడానికి, నాకు వచ్చినటువంటి వాలీబాల్లో నిష్ణాతులు చేయడానికి, అనేక మందిని నేషనల్స్ ఆడించడానికి, దాదాపు 30 మందిని నేషనల్స్ ఆడించాను, ఒక 50-60 మందిని స్టేట్కి ఆడించాను. రాష్ట్రంలో ప్రతి చోటకి తిరిగా. పంజాబ్ వెళ్ళాను, కేరళ వెళ్ళాను, ఒక చోటకు కాదు, పిల్లల్ని తీసుకొని. కలకత్తా పోయా. 14 సంవత్సరాలు, 17, 19 సంవత్సరాల పిల్లలు, వీళ్ళని తీసుకుని, ఆడపిల్లలు మగ పిల్లల్ని తీసుకొని 5 పీఈటీలను కలిసి నేను ఏపీ కోచ్ మేనేజర్గా వాళ్ళని తీసుకొని కలకత్తా బర్ద్వాన్ వెళ్ళాను. అక్కడ 5 రోజులుండి వాళ్ళని ఆడించి, అందులో ఒక పిల్లోడు 14 సంవత్సరాల పిల్లోడు రహీం రెడ్డి అని నా శిష్యుడు. వాడు పార్టిసిపెంటే, ఆడినోడు కూడా కాదు, ఎక్స్ట్రా ప్లేయర్. వాడికి సర్టిఫికేట్ వస్తే ఆ సర్టిఫికేట్ కొట్టుకొని వాడికి బీటెక్ సీట్ వచ్చింది, ఎంటెక్ వచ్చింది, తర్వాత ఎస్ఐ అయ్యాడు. వాలీబాల్ నేషనల్స్ సర్టిఫికేట్ ఉండటం వల్ల, ఆటల వల్ల ప్రయోజనం అది. అలాగా ఆ పిల్లోడు ఇప్పుడు కూడా నేను రిటైర్ అయినప్పుడు వచ్చి ఎక్కడ కనపడినా కాళ్ళు పుట్టుకొని దండం పెడతాడు. నేనేం చేశానంటే, మీరు రాయకపోతే నేను వచ్చేవాడు కాదు కదా సార్, మీ స్థలం వల్లే. ఇదంతా ఎవరు ఇచ్చారు? నా దేవుడు. పిల్లలు కూడా వాలీబాల్ ఆడేటప్పుడు నా దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్తారు టీంలో, కోర్టులో ఆడటానికి. మీకు చెబుతున్నారు ప్రియమైన వాళ్ళరా, 89లో నేను వెదులుపల్లి వెళ్ళాను. 89 నుంచి 2001 వరకు జిల్లాలో ఫస్ట్ టీం మాదే, విన్నింగ్ టీం. ఇంకెవడు జిల్లాలో కొట్ల. ఇక్కడ జోన్లో గెలిచేవాళ్ళం, జిల్లాలో గెలిచేవాళ్ళం. అదంతా దేవుని కృప. 15 సంవత్సరాలు ఉద్యోగం, జోసఫ్ గారికి తెలుసు, 15 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాతనే అవార్డు ఇవ్వాలి. 14వ సంవత్సరంలోనే డిప్యూటీ డిఓ నాకు అప్లికేషన్ పంపించి, అప్లికేషన్ పెట్టి నీకు బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తామన్నారు. సార్ నాకు 15 నిండలేదండి అన్నాడు. సరే అట్టయితే నిండిన తర్వాత పెట్టాన్నాడు. ఆ నెక్స్ట్ ఇయర్ పెడితే నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. నేను 2013లో రిటైర్ అయ్యాను. ఇక అలా జరుగుతూ ఉంది. సేవలో పాడడానికి ప్రసాద్ గారిలాగా ఎవరైనా వస్తే నేను పంచి పాడగాను కదా, ఎలా కూర్చొని అనుకునేవాడిని. ఆయన ఏం పాడతాడు, నన్ను వెళ్తే నేను పాడతాను అనేవాడు.
అట్లా మనసులో ఆలోచన చేసేవాడు వెనక కూర్చొని. నా పక్కన కూర్చొని ఆయన ఈయన బాగానే పాడుతున్నాడు కదా, వినియోగించుకుందామని అని క్రిస్మస్ గ్రూప్ ప్రేయర్లో గ్రూప్ పాటల్లో నన్ను కూడా పెట్టాడు, పాడాను. బాగానే ఉంది, పర్లేదు, ఇతను నమ్మకంగా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు, దేవుళ్ళు వాడుకోవచ్చు అని. ఒకరోజు సింగిల్గా పాడటానికి స్టేజ్ మీదకి పంపించారు. ఏం పాడతాం, ఇదేమో పవిత్రమైన ప్లేస్, ఇది మొట్టమొదటిసారి ఎక్కా. ఆర్కెస్ట్రాలో పాడినోడిని, తాళం లేదు, ఏం లేదు, తరువుకి వెళ్ళా. కింద దిగి వచ్చినాక నా భార్య అంది, అక్కడ దేవుని సేవలో నిలబడి పాడటం అంటే మామూలు అనుకున్నావా, దేవుల్లో నలిగి దేవుని దగ్గర అడిగి వెళ్ళాలి, అలా అడగకుండా నేను పాడతానని గర్వం ఉంది నీకు, గర్వం తీసేసుకోవాలి నా భార్య. అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళిన నైటు దేవుని దగ్గర, ప్రభా ఆ గర్వం నుంచి నన్ను విడుదల చేయించి ఆ స్వరాన్ని ముట్టు అని ప్రార్థన చేసినప్పుడు 2 రోజుల తర్వాత ఒక దర్శనం వచ్చింది. అప్పటికి బ్యాప్టిజం తీసుకున్నాను, రక్షించబడ్డాను. దేవుడు మాట్లాడాడు. దేవుళ్ళు వాడబడటానికి దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడంటే, ఒకరోజు దర్శనం జాషువా డానియల్ గారు స్వాట్పురంలో మీటింగ్ జరుగుతాయి కదా, సంవత్సరం మన జనవరిలో జరిగినాయి. ఒక స్టేజీ అటు పక్కన జాషువా డానియల్ గారు, ఇటు పక్కన స్టేజీ ఖాళీగా ఉంది. నన్ను పిలిచాడు, ఏట్రా యోహాను సువార్త 4వ అధ్యాయం మీద మెసేజ్ ఏమయ్యా అన్నాడు. మోకరించాను ఆయన దగ్గర, ఆయన చేసి ప్రార్థన చేసి పో. ఆ రోజు వాక్యం చెబితే వీళ్ళరా చాలామంది కన్ఫెక్ట్ అయ్యి కింద పడి డొల్లాడి ఏడ్చి చాలామంది రక్షణ మార్గంలోకి వచ్చారు. జాషువా డానియల్ గారు అన్నారు, ఇక నుంచి నువ్వు చక్కగా దేవుని కొరకు వాడబడతావని చేసి ప్రార్థన చేసినప్పుడు, ఆ తర్వాత నెలకి నాకు మెసేజ్ ఇవ్వడానికి చర్చిలో అవకాశం వచ్చింది. ఆయన అభిషేకించిన తర్వాతే చర్చిలో నేను చర్చిలో తర్వాత బాపట్లలో సహాయకుడిగా ఉన్నాను. అప్పికట్ల, ఐదరపేట, జమ్ములపాలెం, మత్స్యపురి, ఆయా గ్రామాల్లో ఒక 4 ఉన్నాం. టైం టేబుల్ వేసి వారం ఎవరు ఎక్కడికి వెళ్ళాలని అట్లా ఇచ్చేవాళ్ళు. అట్లా దేవుడు తన కృపను బట్టి ఏమంటే దేవుడు చక్కగా వాడుకున్నాడు. విరిగి నలిగిన హృదయంతో చాలా జాగ్రత్తగా ఉంటాను నేనంటే చాలామందికి భయం, కుర్రాళ్ళకి మాకు భయం. ఎందుకంటే వెనకే కూర్చుంటాను, సెల్ ఫోన్ ఊరుకోను, ముచ్చటాడితే ఊరుకోను. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. పిల్లల్ని, యవనస్తులకి ఏజీ కాలేజీలో దాదాపు 30 మంది పైన ఉండేవాళ్ళు, ఆడపిల్ల మగపిల్లలు. వాళ్ళందరికీ యూత్ మీటింగ్ పెట్టి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, క్విజులు పెట్టి, వాళ్ళ ప్రోత్సాహకాలు ఇచ్చి, అట్లా దాదాపు 30-40 మందిని నేను బాపట్లో చేసేటప్పుడు, ఫెలోషిప్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు టైనప్ చేశాను. వాళ్ళు ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేయాలని నన్ను పిలిచారు. ఉయ్యూరులో ఒకటి పెళ్లి చేసి వచ్చాను, ఇంకో చోట ఒక పెళ్లి చేసి వచ్చాను. ఇంజనీరింగ్ చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగా దేవుని కృపను బట్టి వాడబడ్డాను. దేవుడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చక్కగా దేవుని కొరకు వాడుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి మరి ఇప్పుడు అన్నాడో తెలుసు ఏం చేస్తున్నానో. చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత, చూస్తే సేవలు కరెక్ట్గా లేవు. చక్కగా ఉండాలి సేవ, దేవుని సేవలాగా ఉండాలి. ఏం చేయాలి అని ఆలోచన చేసి సేవకులందరినీ ఒక చక్కని ఆలోచనలో ఏకరీతిగా ఆలోచించేటట్టు చేయాలి. సంఘాలన్నీ సార్వత్రిక సంఘ అనుభవాలు కలిగి ఉండాలని ప్రేయర్ వారియర్స్ అని ఒకటి పెట్టాం. అందరూ వస్తున్నారు, చక్కగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. అది దేవుని కృపను బట్టి నేను దేవునిలో నడవడానికి నా లైఫ్ పార్ట్నరే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర తీసుకుంది. ఆవిడ అనుసరించి నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఆవిడ చాలా భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. చింతనలోనే 10th క్లాస్లోనే రక్షణ పొందింది. నన్ను కూడా మార్చింది, మా కుటుంబాన్ని మార్చింది. మా కుటుంబంలో ఇప్పుడు అందరం ఒక దానిలో లేకపోయినా వేరే వేరే సేవల్లో ఉన్న దేవుని సేవలో ప్రబలంగా ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా క్లుప్త సాక్ష్యం. ఒక పావు గంటే దేవుని వాక్యం చెప్పుకొని ముగిద్దాం.
గంట అన్నారు కనుక పావుగంటలో నేను ముగిస్తాను అన్నా. సరే, 3 విషయాలు మీకు నేను ఈరోజు ప్రస్తావించాలని. ఈ ప్రార్థన ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన అన్న, బైబిల్ క్లాసా? సరే, బైబిల్ క్లాస్ కనుక బైబిల్ క్లాసుకు సంబంధించే 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఇతరుల కొరకు ప్రార్థన. అంటే ముందు అసలు చేయాల్సింది వ్యక్తిగతమైన ప్రార్థన. వ్యక్తిగతమైన ప్రార్థన చేసిన తర్వాత మనం మన కుటుంబ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేసే స్థాయిలోనికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మొట్టమొదటి కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 12, 13 వచ్చిన అధ్యాయాల్లో మనం దావీదుని గురించి చదువుతాం. దావీదు 13వ అధ్యాయంలో అంటాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలం విముఖుడువై ఉండువు. ఏమండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించే మాట్లాడుకుంటున్నాడు వ్యక్తిగతంగా. ఎంతకాలము మర్చిపోతావు? ఎందుకని? 11, 12 అధ్యాయాల్లో నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అంటాడు, నన్ను రక్షించుము అంటాడు 12వ అధ్యాయం. ఎందుకు శరణు అని అంటే, మనం సొంత కొడుకే ఎదురు తిరిగాడు, సొంత కుమారుడే. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తాం మనం. అబ్షాలోము అహీతోఫెలుతో కలిసి దావీదును చంపాలని పన్నాగం బట్టి చేసినటువంటి కార్యాన్ని మనం 2 సమూయేలు 17వ అధ్యాయంలో చూస్తాం. రాజు బలహీనంగా ఉన్నాడు కనుక ఇప్పుడు వెళ్ళి నేను 12,000 మందిని తీసుకొని దావీదు పడతాను, దావీదును మనం రాజును చంపేవనుకో ఇజ్రాయేల్ అంతా మనకు సరెండర్ అవుతారు, కాబట్టి మనం గేసినట్లకే ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించవచ్చు అని అహీతోఫెలు ఒక కపటమైనటువంటి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేస్తే దావీదుకు నమ్మకమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, హూషై అని. ఆయన అబ్షాలోము దగ్గరికి వచ్చి, అబ్షాలోము దగ్గర నేను నీకు దాసుడు, మీ తండ్రి దగ్గర ఉన్నాను, నీ దగ్గర కూడా ఉంటాను దాసుడిగా అని అన్నాడు. అన్నప్పుడు అతను నమ్మి అతను పెట్టుకున్నాడు. ఈ అబ్షాలోము అహీతోఫెలు చెప్పినటువంటి ఆలోచన సరైనదా కాదా సెకండ్ థాట్ తీసుకోవడం కొరకు హూషై దగ్గరికి మనం హూషైని కనుక్కుందాం అని కబురు చేస్తే హూషై అంటాడు, ఈసారి అహీతోఫెలు చెప్పినటువంటి ఆలోచన సరైంది కాదు. 16 అధ్యాయంలో చూస్తాం మనం, 2 సమూయేలు 16 అధ్యాయంలో చూస్తాం. సరైన ఆలోచన కాదు. మనం ఏం చేయాలంటే ఇజ్రాయేల్ ప్రజలందరినీ సమిష్టిగా కలుపుకొని మంచులాగా, మంచు కనుక ఒకసారి మీద పడితే ఎట్లుంటుందో అట్లా పడితే అప్పుడు చనిపోతాడు, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ మన పక్షం అవుతారు అని ఆలోచన చెబుతాడు 17వ అధ్యాయంలో. మీరు తర్వాత చదువుకోండి, 16, 17 అధ్యాయాలు చదువుకుంటే అక్కడ వారు చెప్పినటువంటి ఆలోచన 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. అయితే దావీదుకి ఉన్నటువంటి గొప్ప నమ్మకం ఏంటంటే 3వ అధ్యాయంలో చెబుతాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో ఒకసారి మాట చెబుతాడు. ఏమనంటే 10వ వచనమా 6వ వచనం చూడండి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎంత నమ్మకం ఉంది దావీదుకి? ఎందుకంటే దావీదు దేవునికి ఎలాంటి వాడు? ఏం చెప్పాడు దేవుడు దావీదు గురించి? ఇతడు నా చెప్పాలా, మీరందరూ చెప్పాలా, నా హృదయానుసారుడు. చాలాసార్లు వినుంటారు అయ్యగారు చెబితే. దావీదుని గురించినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. అందుకనే చిన్నతనం నుంచి దావీదుకి చాలా తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవునికి విధేయుడయ్యాడు. నువ్వు విధేయత చూపిస్తే దేవుడు హక్కును చేర్చుకుంటాడు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చదవకుండా ప్రార్థన చేస్తే పాస్ అవుతామంటే తప్పది. ముందు దేవుని ఏం అడగాలి? అయ్యా చదివే మనసు జ్ఞానశక్తి కానీ దేవుడిని అడగాలి. అది అడగకుండా నువ్వు ప్రార్థనకు రా,
ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటే పాస్ అవుతావు. ఇలాంటి జిమిక్కులు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. నీకు ఆశీర్వాదం కావాలా రా, నీకు ఉద్యోగం కావాలా రా, నీకు ప్రమోషన్ కావాలా రా, ఇవన్నీ జిమిక్కులు. ఏం చేస్తే వస్తుంది ఉద్యోగం? చదివితే వస్తుంది. చదివి జ్ఞాపకుండి పరీక్ష రాయాలంటే దేవుని సహాయం కావాలి, దేవుణ్ణి అడగాలి. ఏమి లేకుండా ప్రార్థనకు వస్తేనే మెరికలు జరుగుతాయా? ఇదేమన్నా తూతు మంత్రం ఏమండి? మంత్రాలు చింతకాయలు ఏమైనా రాలుతాయా? మంత్రాలు చింతకాయలు రాలవు. విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి వేడుకుంటే ఏ కార్యాన్నైనా చేయగలం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు జయం ఇచ్చింది ఎందుకు? నా వైపు చూడండి, ఏమండి, నా వైపు చూడండి, నేను నీకు తోడుగా ఉంటాను. మీరు నిలబడి చూడండి, ఎత్తు యెహోవాదే. యెహోషువ గ్రంథంలో అక్కడ మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఒక విషయాన్ని చూస్తాం. కాబట్టి నేను జనరల్గా చెప్పుకొని వెళ్తా ఉన్నాను, టైం లేదు కనుక. వ్యక్తిగతంగా ఇతను ప్రార్థన చేశాడు. ఆది కాండంలో మనం చూస్తాం. ఆది కాండం సరే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చివర ఏమంటాడంటే, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినటువంటి యెహోషువ, నేనును నా ఇంటి వారును, అంతకుముందు ఏం చెబుతాడు తెలుసా? మీరు ఎవరు సేవించినా నాకు పర్లేదు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని ఎప్పుడైతే సేవకుడు ఆ మాట అన్నాడో వాళ్ళందరూ ఏమన్నారండి? వాళ్ళందరూ ఏమన్నారు? ఏమన్నారు? ఆ తర్వాత చదవండి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించడానికి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవుని సేవించిన యెడల మేము శాపగ్రస్తులు మగుదుము. ఏమండి? అందుకు ఈయన ఏమంటాడంటే, మీరు సేవించలేరు. 19వ వచనం చదవండి. అందుకు యెహోషువ, పరిశుద్ధ దేవుడు, రోషం కలిగిన వాడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయన సేవింపలేరు అన్నందుకు వీళ్ళు ఏమంటారు? మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడనైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షమించనగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే ఏం చేయాలి? యెహోవానే సేవించాలి, యెహోవానే సేవించదము. ఏం చేద్దాం? మొత్తం చదవండి అమ్మా. అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పి, అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గురించి మీరే, ఎవరు సాక్షులు కాదు, మిమ్మల్ని గురించి మీరే సాక్షులు అంటే వాళ్ళు ఏమంటారు? మేమే సాక్షులము, మేమే సాక్షులు. మేము ఇంకొక సాక్షులుగా పెట్టడంలా, మాకు మేమే ఉత్తరవాదులు. మనల్ని గమనించే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసి నేను చాలా భక్తిపరాలని పైకి కనపడ్డా నీకు నువ్వే సాక్షి. దేవుడి దగ్గరికి వస్తే నీ ఎంత ప్రార్థన దేవుడి దగ్గర అడిగితే దేవుడు తెలియదా? తెలుస్తుంది. కనుక మన భక్తి జీవితానికి మనమే సాక్షి. దేవుని దగ్గర యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని దగ్గర యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర నడుచుకోవాలి. దావీదు తన వ్యక్తిగతంగా అడిగాడు, యెహోషువ అనేమన్నా ప్రజలందరినీ పురికొల్పడానికి ఏం చేశాడు? నేనును నా ఇంటి వారిని అని చెప్పాడు. వాళ్ళందరూ పురికొల్పడ్డారు. నేను దేవుణ్ణే సేవిస్తామన్నారు. ప్రజలందరూ దేవుణ్ణే సేవించారు. ఏమన్నటువంటి వారు ఇంకొక ఆయన ఉన్నాడు, అబ్రహాం గారు. ఆది కాండం 18 అధ్యాయాలు చూస్తాం. అబ్రహాముతో నేను చూపించిన దేశానికి పో అనంటే తట్టబేడ చదువుకొని వచ్చాడు ఒక ఆయన. ఎవరు వచ్చారు అబ్రహాంతో? లోతు ఏమవుతాడు? కొడుకేగా, అన్న కొడుకే. వచ్చినాడు అన్నకు విధేయుడే ఉండాలా? కొంతకాలం అయ్యేటప్పటికి ఏమైందంట? మీ పని వాళ్ళకి మా పని వాళ్ళు ఎందుకు వచ్చుతా కదా? నువ్వేం చేస్తున్నా? ఈ పని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేవా? ఏమి నేర్చుకున్నావు అన్న దగ్గర? పెదనాన్న దగ్గర ఏం నేర్చుకున్నావు? బాబాయ్ అవుతాడు. బాబాయ్ దగ్గర ఏమి నేర్చుకున్నావు? అందుకు అబ్రహాం ఏం మాట్లాడలే. సరే వచ్చిందా, సరే నీ ఇష్టం, నువ్వు సపరేట్గా ఉండాలంటే గో. పెద్దోడు ఏం చెప్పాలి? పెద్దోడు ఎప్పుడు వినయ మనసు కలిగి ఉండాలి. నేను ముగ్గురు అన్నదమ్ములు,
ఆస్తి పంచుకోవాలని వస్తే మా చిన్నోడు అన్నాడు, ఎవడు ఇక్కడ ఆస్తి పంపమని అడిగేది, చూస్తానన్నాడు. నవ్వుకున్నాను. వాడు దేవుని సేవలోనే ఉన్నాడు. కూర్చోబెట్టి అందరికి సమానంగా ఒక్క సెంటు కాదు, ఒక్క పైసా కూడా నాకు ఎక్స్ట్రా అవుద్ది, మీరే చెప్పండి ఇది ఎంత అవుద్ది, అది ఎంత అవుద్ది, దాని క్లాస్ మీరే వేయండి, దాని ప్రకారమే మనం పంచుకుందామని ఏ మాత్రం కూడా భేదాన్ని అక్కడ అన్నీ పంచి నాకు రావాల్సింది నేను తీసుకుని బయటకు వచ్చేసి. అలా ఉండాలి, జడ్జిమెంట్స్ అలా ఉండాలి. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే పెద్ద దేవుని ఎరిగినాడు కనుక సరే నువ్వే కోరుకో అన్నాడు. ఈయనకేమి ఇచ్చాడు, మేలైనటువంటి దాన్ని కోరుకొని వెళ్ళాడు. అది పచ్చగా ఉంది, సస్యశ్యామలంగా ఉందని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది అక్కడ అలా సొదొమ గుమరాల యొక్క పాపం అంతా పనివాళ్ళకి పిల్లలకి అందరూ చుట్టుకొని ఏమండి శాపగ్రస్త. అంతకుముందేమో శత్రురాజులు వచ్చి లోతుని పట్టుకొని పోతే అబ్రహాం ఊరుకున్నాడా, పోయండి పేడ వదిలింది పుట్టుకెళ్ళారా, పానీలే అనలా. పేడ వదిలింది నాకు దూరం వెళ్తాడా, వాడికి అట్టానే జరగాల అనలా. మనమైతే లోకస్తులుగా అలా అంటాం. కానీ అబ్రహాం అన్నాడు, వెళ్ళి వాళ్ళ మీద పోరాడి విడిపించి తీసుకొని వచ్చాడు. ఇంత చేసింది కూడా మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడు ఏమండి, దేవుని దూతలు 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర అబ్రహామును కలుసుకొని అబ్రహాం వరమిచ్చి సొదొమ గొమొర్రాల యొక్క స్థితి చాలా ఘోరంగా ఉంది, దాన్ని నాశనం చేయబోతున్నానని వెళ్తే దేవుడి దగ్గర అబ్రహాం గోదాడుతున్నాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి? అబ్రహాం ఏమనుకున్నాడంటే ఎంతమంది పోయినా కనీసం 50 మంది అయినా నీతిగా ఉండకపోతారా అని 50 మందితో స్టార్ట్ చేశాడు దేవుడి దగ్గర. అదే చదువుతాం 19వ అధ్యాయం, మీరు తర్వాత చూసుకోండి. మీరు చూస్తారలే చెప్పాలి. అందుకనే పౌలు గారు చెబుతాడు ఒక చోట, నేనేం బోధించానో వారు ఆ సంఘం వారు ప్రతిదినము దాన్ని ధ్యానించి తెలుసుకుంటూ ఉంటారు. మనం చూడాలి తర్వాత బైబిల్ వాక్యం చదివి అయిపోయిన తర్వాత చెప్పి అయిపోయిన తర్వాత ఈరోజు చర్చిలో చెప్పింది అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉందా, దాన్ని చదివి స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు విను, ఇంటికి వెళ్ళి చదువు, బాగా మనసులో నాటుద్ది. పరిశుద్ధ గ్రంథం కూడా ఇక్కడ టీచ్ చేసినప్పుడు విను, తర్వాత వెళ్ళి చదువుకో. చదువు వస్తే చదువు, రాకపోతే ఆ కాగితం మీ మనవడికో మనవరాలకు ఇచ్చి ఈ రెఫరెన్స్ చెప్పాడు ఈ చదువు ఒకసారి అని చెప్పి చదివించి అందులో ఉందో లేదో పరిశీలించి తెలుసుకోవాలి. ఊరికే ఏదో అభూత కల్పనలు చెప్పారులే అని వాటిని బట్టి మనం దేవుని వెంబడించడం అనేటువంటిది సరైనటువంటి దేవుని నడవడికే కాదు. పిల్లరా, ఇక్కడ ఈ లోతు ఆ పరిస్థితుల్లో ఉంటే 50 దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు దేవుని దగ్గర. అయ్యా మీరు ఏమనుకోకపోతే మాట్లాడడానికి తెగిస్తున్నాను దేవుని దగ్గర. ఎవరి కొరకు? ఆయన కొరక? ఎవరి కొరకు తెగిస్తున్నాడు? మన కుటుంబాల కొరకు ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడితో మాట్లాడడానికి ఎందుకు తెగిస్తున్నాడంటే నా బంధువులు, నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నా భర్త, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నాకు సంబంధికులు ఎవరు నశించిపోకూడదు. ఆ థాట్ ఉండాలి, అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అందుకని ఆయన 45 అన్నాడు, 40 అన్నాడు, 40, 30 అన్నాడు, 35 అన్నాడు. ఎంతమంది చివరికి ఏడదాకా వెళ్ళాడు? 10 మంది. చదువు అమ్మ. ఇక దేవుడు మాట్లాడటం సాధించి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడు? ఆ 10 మంది దగ్గరికి వచ్చినాక అబ్రహాం ఆలోచన వచ్చింది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఎందుకు అడగాలి? దేవుడు తెలియదా? అంతకుముందు ఏం చెప్పాడు 18లో, నేను చేసేది అబ్రహాముకి చెప్పకుండా ఉంటానా అని చెప్తే, నీకు చెబితే అన్ని విషయాలు దేవుడు ఎంతమంది బాగుంటారో, ఎంతమంది నిజంగా విశ్వాసం ఉన్నారో వాడిని రక్షిస్తాడు అని నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచొద్దు. ఏం చేయాలా? దేవా నీ చిత్తం, ఎంతమంది బాగుంటే వాళ్ళని సొదొమ గొమొర్రాలతో పాటు నాశనం చేయకుండా రక్షించయ్యా అని చెప్పేసి మేము అనుకోవాలి. కానీ 50 మంది నుంచి స్టార్ట్ చేసి 10 మంది వచ్చేంత వరకు కూడా దేవుడితో గోజాడుతూనే ఉన్నాడు. నువ్వు గోజాడు, ఏం పర్లేదు. దేవునితో మనం ప్రతి విషయాన్ని ముఖాముఖిగా మాట్లాడి దేవుని దగ్గర వేడుకోవాలి. వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాడు. అది తెలుసు అబ్రహాం గారికి కూడా. కానీ అడగటం నీ వంతు.
అడగటం మనంతా కదా. అడగంది అమ్మాయిని అన్నం పెట్టుద్దా? సరే, అది లోక సామెత. దేవుడు సర్వం ఎరిగినటువంటి వాడైనా దక్షిణ కొరియా ఆయన పేరు ఏంటంటే పాల్ ఎంచు గారు అంట ఒకసారి సైకిల్ అడిగాడు. సైకిల్ ఇచ్చాడు. నేను ఇది కాదండి, నేను హెర్క్యులస్ సైకిల్ నల్ల సైకిల్ అడిగాను, నేను ఇది ఇచ్చేది ఏంటంటే నువ్వు అది చెప్పావు నాకు అన్నాడు దేవుడు. ఆయన పుస్తకం చదివితే అందులో ఉంటుంది. హెర్క్యులస్ సైకిల్ అని అడిగేవా నన్ను? అడిగితే నేను అదే కంపెనీ ఇచ్చేవాడిగా. ఇది ఇచ్చినాను అదీనా అని అన్నాడంట. ఆయన చెంపలేసుకొని నేనే బుద్ధి తక్కువ, నేను సైకిల్ ఇవ్వన్నాను కానీ ఈ సైకిల్ నీకు చెప్పలేదయ్యా అని మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి అడిగేది చాలా స్పష్టంగా మనం అడగాలి. స్పష్టంగా అడిగితే హృదయవంతులతో అడగాలి. అడగటం అంటే ఊరికి పెదాలతో కాదు. ఏమండి, పెదాలతో అడిగితే చేయడు, హృదయంతో అడగాలి. నీకు ఏది అవసరమో, ఏది కావాలని కోరుకుంటున్నావో విరిగి నలిగిన మనసుతో అడగాలి. ఆ అడిగే ముందు పొందుకోవడానికి దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉన్నావో లేదో పరీక్ష చేసుకోవాలి. ఏమండి, ఇక్కడ నుంచి బాగా మంచి ప్రదేశం కోరుకొని వెళ్ళాడు, మంచిదే. మరి నీ ట్రైనింగ్, అబ్రహాం దగ్గర ఉన్న ట్రైనింగ్ అంతా ఏమైంది? నీ భార్యని సరిగా పెంచలేకపోయావు, నీ కూతుర్ని సరిగా పెంచలేకపోయావు. అక్కడ పోయిన తర్వాత లోకంతో కలిసిపోయారు. కానీ దేవుడు కృపామయుడు కనుక ఆమె వెనక్కి తిరిగి చూసి ఉపశమనం అయింది. ఆ దూతలో లోతు ఇద్దరు కూతుర్ని తీసుకొచ్చారు. వాళ్ళే మంచివాళ్ళని కాదు, కానీ అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన, అబ్రహాము వేడుకున్నటువంటి వేడుకోలు వాళ్ళని బయటికి తీసుకొస్తే మొదట ఏమన్నాడు? ఆ పర్వతం దాకా నేను పోలేని ఊరికి పోతాను అన్నాడు. అంతేనా? అదే అంది. సరే పో, నేను దాన్ని తగలబెట్టలే అన్నాడు. ఇది చదవడం తర్వాత ఉంటుంది 18-19 అధ్యాయంలో. వెళ్ళారు, తగలబెట్టలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడైనా లోతుకి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాలని బుద్ధి రావద్దు. మళ్ళీ పర్వతానికి పోయాడు. పర్వతానికి పోయిన తర్వాతనే జరగనున్నటువంటి కార్యం జరిగింది. ఇజ్రాయెల్ దేవుని ప్రజలకి విరోధమైనటువంటి ఇద్దరు మూల పురుషులకి జన్మనిచ్చేటువంటి వారు అయ్యారు, మోయాబీలు, అమ్మోనీయులు. దేవుని ప్రజలకు శత్రువులను ఈ లోకానికి పరిచయం చేసేటువంటి దుర్భర స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కూతురు. సరే, అల్లుళ్ళకి ఎగతాళిగా ఉండొచ్చు, వాళ్ళు ఆ దేశం వాళ్ళు కనుక. కానీ దేవుని దగ్గర ట్రైనింగ్ అయినటువంటి నీకేమైంది? ఈ బాబాయ్ ఎంతో విధేయుడై దేవుడు చెప్పిన మాట విని వచ్చాడు కదా, ఆ ట్రైనింగ్ అయ్యావుగా. ఏమైంది అది? ఆ భక్తి ఏమైంది? నేను ఈ ఊరన్నాను, సరే అయిపోయింది, కాలింది అయిపోయింది. నేను తిరిగి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించని అడిగితే ఆయన చేసుకోడా? నీకోసమేగా ఆయన ప్రార్థన చేసింది దేవుని దగ్గర, నీకోసమేగా శత్రువుల నుంచి విడిపించింది. ఆయనకి ఏం పని నీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత? ప్రియమైనటువంటి వారు, దేవుని సేవకుల యొక్క గురి ఎట్లా ఉంటుందంటే, సంఘంలో వచ్చినా రాకపోయినా, ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోయినా సరే దేవుని సేవకులకి వారి మీదే ప్రార్థన గురి ఉంటుంది. దేవుని సేవకుల బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటారేమో. సేవకులు అట్లా చేస్తారా? చేయరు. దేవుని సేవకులకి తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలని తండ్రి అట్ట ఎదురు చూశాడో, దేవుని సేవలో ఉండి బయటికి వెళ్ళినటువంటి వారు తిరిగి రావాలని సేవకుడు ప్రార్థన చేస్తాడు. ప్రియమైనటువంటి వారారా, దావీదు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు, దావీదు జయం పొందాడు, దావీదు కాపాడబడ్డాడు. ఏమండి, అలాగే మనం యెహోషువను చూసాం. తన ప్రజలందరూ రక్షణ మార్గంలో నడవటానికి కారకుడాడు. ఎందుకని? ఒక స్టేట్మెంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ ప్రజలందరూ కూడా మేము కూడా దేవుళ్ళే కారణమైంది. నా మాటలు, నా భక్తి జీవితం ఎంతమందిని మార్చగలుగుతుంది? అబ్రహాములాగా ఏమండి, దేవుని కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీ బంధువుల కొరకు ఉన్నావా?
చేస్తే ఆ లోతు విడిచిపెట్టబడ్డాడు. సరే తర్వాత ఏమైందనేది అది దేవుని చిత్తం. దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ విషయంలో. దాని ప్రకారం జరిగించాడు. కానీ మనం చేయాల్సినటువంటి పని మనం తప్పనిసరిగా చేయాలి. కనుక అలాంటి వారిగా మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని ఎప్పుడు కూడా దావీదుని ఏమంటే 10,000 మంది వచ్చినా నేను భయపడిన అన్నవాడు అహితోఫెలు ఏమన్నాడు, 12,000 మందిని తీసుకెళ్తాను నేను అన్నాడు అబ్షాలోముతో. 12,000 మందిని తీసుకొని వెళ్ళి పడతాను మీద రాజును చంపితే ప్రజలందరూ మన వైపు వస్తారు, ఇక నువ్వే రాజు అని డిక్లేర్ చేద్దాం. కొడుకేనండి, సొంత కొడుకు. యుద్ధం చేయలేడు దావీదు, చేస్తాడు. కానీ సొంత కుమారుడు కనుక కుమారుడి మీద యుద్ధం చేసి చంపడం ఇష్టం లేక వెళ్ళాడు తప్పితే కుమారుడి మీద యుద్ధం చేసి గెలవలేక కాదు. సౌలు ఎదురు తిరిగినా దావీదు దొరికాడు సౌలు. అయినా కానీ అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టకూడదు. ఆచారంలో అభిషేకించినటువంటి వ్యక్తి పాస్టర్ని కొట్టాడు ఒక ఆయన. కొడితే కొడుకు పెరాల్సి వచ్చింది, అది చచ్చిపోయాడు. మొన్న ఈ మధ్య ఒక కొడుకుని ఏమైనా విచిత్రం కొట్టారు, దానికి పెద్ద ధనాలు చేశారు. ఏమండి, ఫ్యామిలీలో ఎవరు లేరు. ఆయన చనిపోయాడు, ఆయన భార్య చనిపోయింది, పెద్ద కొడుకు చనిపోయాడు, ఫ్యామిలీ రూయిన్ అయిపోయింది దేవుని సేవకుని మీద చేయి చేసుకోవటం వల్ల. కనుక ప్రార్థన చెయ్యి, దేవుడే అన్ని విషయాల్లో మనకి నేర్పుతాడు. ఏం చేయాలో మనకు నేర్పుతాడు, ఎలా ఉండాలో నేర్పుతాడు. మన కుటుంబాలు ఎలాగ దేవుని వైపు తిరగాలో దేవుడు చెప్తాడు. కనుక ఎవరు నువ్వు పితరులు దేవుడు ఏం చేశాడో తెలుసుగా. చిత్తూరు రాజులు 5 వచ్చినా నేను కందిరీగలు పంపించాను, నువ్వేం చేయలే, అదే చెబుతాడు యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం. ఏమండి, కందిరీగలు పంపిస్తే వాళ్ళ మీద తోలితే వాడు ఆ జయం వచ్చింది నీకు. నువ్వేం కత్తి తిట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. అందుకని మీరు నది అవతల ఉన్నటువంటి అన్ని దేవతలు గురుస్తారా, అమ్మరేలు దేవతలు గురుస్తారా, మీరే నిర్ణయించుకోండి. మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. యెహోవా పాత నిబంధన. ఇప్పుడు ఎవరిని సేవించాలి? నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే మనం అందరం ఏం చేయాలి? గురి వద్దకు పరిగెత్తాలి. పౌలు గారు చెప్పినట్టుగా వెనుకున్నవి మరిచి ఏమందండి, గురి వద్దకే పరిగెట్టాలి అని పౌలు గారు ఫిలిప్పీయులకు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చెబుతాడు. నేను గురి వద్దకే పరిగెడుతున్నాను అని. అలాగే దేవుని కొరకు ఒక ఆలోచన కలిగి ఉండాలని గలతీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నారు. దేని యందు ఆసక్తి కలిగి ఉండాలని చెబుతాడు. కనుక ఈ విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకొని మన ముందుంచినటువంటి మార్గములు మాదిరి కలిగి మనకు ఒక మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒక మాదిరిని వదిలిపెట్టి వెళ్ళాడు. అది మన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం. నీకు ముందుగా మాదిరిని విడిచిపెట్టి ఆ మాదిరిని చెదరగొట్టుకొని మనం ముందుకెళ్ళి దేవునికి ఇష్టలుగా ప్రియులుగా మన జీవితాలను కొనసాగించాలని ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, మన భక్తి జీవితం ప్రార్థనకు వస్తే 2 నిమిషాలు ప్రార్థన చేస్తే కాదు, దేవుని కొరకు స్థిరులై నిలబడాలి, దేవుని కొరకు పనిచేసేవారిగా ఉండాలి. ఎంతవరకు శక్తి కలిగి చేస్తామో అంతకలిగి శక్తి కలిగి చేయాలి. అదే నా గురి. అందుకనే నేను నా డబ్బుని, నా సమయాన్ని లెక్క చేయను. దేవుని కొరకు ఏం చేయాలో, రేపు ఇంట్లో ఏది అవసరం నేను చూడను, ముందు దేవుని కొరకు ఏం కావాలో చూస్తాను. అందుకనే దేవుని కొరకు దేవుడు సెలవిచ్చిన రీతిగా ఎలా నడిపించాలో, ఎలా ఉండాలో ఆ రీతిగా ఉండడానికే నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు ఇంతవరకు కూడా అలాగే నడుపుతున్నాడు. నాకు ఉద్యోగం రాదు అనుకున్నప్పుడు ఉద్యోగం వచ్చింది, దేవుడు ఇచ్చాడు. ఏం చదువుతూ డిఎస్సిలో మాస ఇంటర్వ్యూలో గెలిచాను, ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, వెంటనే వెళ్ళిపోయాను, ఉద్యోగం చేశాను. చక్కగా దేవుళ్ళు మారటానికి ఇదే రాలైనటువంటి సేవకురాలు నాకు భారీగా చేశాడు. దాన్ని బట్టి నేను ఇప్పుడు మా మేనమామలు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచించినా దేవుడు మాత్రం నన్ను ఆశీర్వదించాడు. దేవునికి ఇష్టడుగానే ప్రియుడుగానే ఉండడానికి ఎప్పుడు విరిగి నలిగిన మనసే కలిగి ఉంటాను. విరిగి నలిగిన మనసే
దేవుడు అలా నడుపుతున్నాడు, మిమ్మల్ని కూడా నడుపుతాడు. కనుక దేవుని మాటకు విధేయులై చక్కగా మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడుగా. ముందు నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని నువ్వు స్థిరపడు. ఇతరుల కొరకు ప్రార్థన చేసి శక్తి దేవుడు ఇస్తాడు. నేను ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారట్లేదంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది? నా భార్య ఉదాహరణ. నాకేం చెప్పలా, నువ్వు చేయడు తాగొద్దు, నువ్వు ప్రార్థన రా, నాకేం చెప్పలా. ఆమె భక్తి జీవితాన్ని చూసి నేను వెళ్ళాను. దేవుడు నన్ను ఈరోజు స్థిరపరిచాడు. అట్లాగనే మనల్ని కూడా స్థిరపరుస్తాడు. కనుక అలాంటి భాగ్యం మీ అందరికీ కలగాలని ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ ప్రభు పేర వినయంగా ప్రకటన చేస్తూ ఇలా మాటలు ముగిస్తాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. అన్న వందనాలు. మరి అయ్యగారు మంచి ఆసక్తి నన్ను పిలిచారు. సాక్ష్యానికి ఎక్కువ టైం పట్టింది, వాక్యానికి ఇంకా బాగా అంటే టైం లేదు. సరే, ఇప్పటికే ఇంకా 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాం, క్షమించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించను గాక.